కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుడు సంజయ్ రాయ్ కు సిబిఐ సైకో అనాలిసిస్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికోసం కోల్కతా నుంచి ప్రత్యేక సిబ్బంది వచ్చారు. నిందితుడు సంజయ్ రాయ్ అత్యంత వికృతమైన లైంగిక అలవాట్లు కలిగి ఉన్నట్లు బయటపడింది. అతను జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవాడని, పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడి దారుణంగా ప్రవర్తించేవాడన్న విషయం కూడా బయటపడింది. అధికారులు టెస్టులు చేస్తున్నప్పుడు అతనిలో ఎలాంటి పశ్చాత్తాప భావన కూడా లేదని తెలుస్తోంది. దీంతో అతని మాటలు విన్న అధికారులు సైతం విస్తుపోయారట. అతని వద్ద నుంచి స్టేట్మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటన జరిగిన ముందు రోజు రాత్రి నిందితుడు ఉండే చోటకు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుడు సంజయ్ రాయ్ కి సిబిఐ సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికోసం కోల్కతా నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కోల్కతాకు ప్రత్యేక సిబ్బంది వచ్చారు. అయితే నిందితుడు సంజయ్ రాయ్ ఆ సైకో అనాలిసిస్ టెస్ట్ లో మాత్రం విస్తుపోయే విషయాలు తెలిసాయి అధికారులకి. బేసిక్ గా సంజయ్ రాయ్ మానసిక స్థితి అనేది సరిగా లేదని, అలాగే దాంతో పాటు అత్యంత వికృతమైన లైంగిక అలవాట్లు కలిగి ఉన్నట్లు కూడా టెస్ట్ లో బయటపడింది. అతను జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవాడని, పోర్నోగ్రఫీ వీడియోలు చూడడానికి హ్యాబిచుయేటెడ్ అలవాటు పడిపోయి దారుణంగా ప్రవర్తించే వాడన్న విషయం కూడా బయటపడింది. అధికారులు టెస్టులు చేస్తున్నప్పుడు అతనిలో ఎలాంటి పశ్చాత్తాప భావన కూడా లేదని తెలుస్తోంది. దీంతో అతని మాటలు విన్న అధికారులు సైతం విస్తుపోయారట. అతని నుంచి ఒక పెద్ద స్టేట్మెంట్ రికార్డు చేసి పోలీసులు సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచినట్లు ప్రస్తుతం సమాచారం అందుతోంది. మరోవైపు ఘటన జరిగిన ముందు రోజు రాత్రి నిందితుడు వేషలుండే చోటకు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన సంచలన విషయాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దేశం అంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ నిందితుడికి సంబంధించి ఈ రోజు తాజాగా సైకో అనాలిసిస్ టెస్ట్ తో పాటు ఆయన పైన ముందుగా అనుకున్నట్టు ఆయన బాధితురాల పైన అత్యాచారాన్ని ఒడిగొట్టే ముందు కోల్కతాలోని 2 వ్యభిచార గృహాలకు వెళ్ళినట్టు కూడా పోలీసులు ప్రాథమిక రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఘటన జరిగిన ఆగస్టు 8వ తేదీన రాత్రిపూట అప్పటికే మద్యం తాగిన రాయ్ ఆసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్స్ తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాడు. వీరిద్దరు కలిసి ఒక ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని తొలుత సోనాగచ్చి అనేది ఇండియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. ముంబైలో కామాటిపూర్ తర్వాత ఎంటైర్ ఇండియాలోనే అతిపెద్ద సోనాగచ్చికి ఆ రెడ్ లైట్ ఏరియా అనే పేరుంది. అర్ధరాత్రి సమయంలో కూడా సంజయ్ రాయ్ అక్కడికి వెళ్లాడు. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలిచి ఉండగా అతడి మిత్రులు లోపలికి వెళ్లాడని కూడా కోల్కతా పోలీసులు ప్రాథమికంగా విచారణలో ఒక రిపోర్ట్ తయారు చేశారు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని ఒక వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళను రాయ్ వేధింపులకు గురి చేశాడని కూడా కోల్కతా పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆమె నగ్న చిత్రాలు కావాలని అడిగాడు అని, ఆమెను వేధించాడని కూడా కోల్కతా పోలీసులు ఒక నివేదిక ఇచ్చారు. అలాగే ఉదయం 3:50 సమయంలో రాయ్ ఆర్జికర్ ఆసుపత్రికి చేరుకొని తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ పగలగొట్టాడు నిందితుడు. అనంతరం ఉదయం 4:03 ఆ సమయంలో అత్యవసర విభాగంలో ప్రవేశించాడు. అనంతరం 3వ అంతస్తులో ఉన్న సెమినార్ గదిలో వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉండగా రాయ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడని కూడా కోల్కతా పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆర్జికర్ ఆసుపత్రి వెనుక వైపు వెళ్లి రాయ్ మద్యం తాగినట్లు పలువురు అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులకు తెలిపారు. అలాగే ఆ సమయంలో ఫోన్ వీడియోలు చూసినట్లు చెప్పారు. మద్యం తాగాక పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసు వర్గాలు కూడా పేర్కొన్నాయి. ఇక బాధితురాలు చనిపోయిన విషయం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9న 10:53 బాధితురాలి తల్లికి విషయం చేరవేశారు. తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. కానీ అనంతరం ఇది ఆత్మహత్య కాదు, హత్యగా తేలడంతో ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లో నిందితుడు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వెల్లువెత్తడంతో కేసును సిబిఐకి అప్పగించారు. తొలుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ అనూప్ దత్తాపై సిబిఐ ప్రశ్నల వర్షం కురిసింది. అలాగే ఆ అనూప్ దత్తా కూడా మనం చూసాం నిన్న టీవీలలో, విజువల్లో, సోషల్ మీడియా వేదికగా కూడా సదరు నేషనల్ మీడియా వాళ్ళు వెళ్లి ఆయన సంప్రదిస్తే కూడా సదరు ఎస్ఐ పరిగెడుతున్నాడు. ఈ వివాదంలో ఎస్ఐకి కూడా పూర్తి సమాచారం ఉంది. ఎస్ఐ కూడా ఒక నిందితుడిగా ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు దీని మీద సుమోటోగా కేసు స్వీకరించి నిన్న విచారణ కూడా చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 14 మంది డాక్టర్లు, అంటే దాదాపు 10 మంది డాక్టర్లతో పాటు అలాగే సిజిఐ కూడా దీంట్లో కమిటీ సభ్యులుగా ఉంటారు. అనంతరం దీంట్లో కేబినెట్ సెక్రటరీ, అలాగే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శితో పాటు హోంశాఖ కార్యదర్శి కూడా దీంట్లో కమిటీ మెంబర్లుగా ఉంటారు. సో ఈ కమిటీ కూడా విధి విధానాలలో, అంటే దేశవ్యాప్తంగా డాక్టర్లకి, వైద్య సిబ్బందికి, సెక్యూరిటీకి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద 3 నెలల్లో కూడా ఈ కమిటీ ఒక నివేదిక కూడా ఇవ్వనుంది సుప్రీంకోర్టుకి. అనంతరం కూడా సుప్రీంకోర్టు దీనిపైన కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయనుంది. అయితే దీనిలో భాగంగా 22వ తేదీన, అంటే ఈ రోజు కూడా మరోసారి కూడా సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు కూడా జరిగాయి. మొత్తానికి ధర్మాసనం అయితే ఈ కేసు పైన చాలా ఆగ్రహంగా ఉంది. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఈ సైకో చేష్టలు, ఈ యానిమల్ అంటే ఒక జంతువుతో పోలిన వికృత చేష్టలకి ఈ సంజయ్ రాయ్ పాల్పడుతున్నారని కూడా సిబిఐ అధికారులు వెల్లడించడంతో సర్వత్రా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దుమారం రేగుతోంది. ఇలాంటి సైకో మానసిక స్థితి లేని వ్యక్తులు దేశంలో ఎంతమంది ఉంటారో, వీరు డ్రగ్ అడిక్ట్ అయ్యారా, లేకపోతే వీరు మద్యానికి బానిస అయ్యారా, ఇలాంటి వ్యక్తులను సొసైటీలో ఉంచడం ఎంత మేరకు సబబు అంటూ కూడా నెట్టింట కూడా అందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి ధర్మాసనం ఎలాంటి తీర్పుని ఇవ్వబోతోంది అనేది కూడా దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. వైశాలి, మరి నిందితుడికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు? డెఫినెట్ గా తల్లిదండ్రులు అందరూ కూడా ఒకటే, తమకు న్యాయం కావాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా దేశవ్యాప్తంగా మనందరం కూడా చూస్తున్నాము. కామెంట్లలో మన జీ న్యూస్ లో కూడా మనం ఈ ఘటన గురించి లైవ్ లో ఇచ్చినా కూడా మనం లైవ్ లో చూస్తున్నాం కామెంట్ లో, దేశంలో ఇంకెవరు కూడా ఇలాంటి నేరం చేయడానికి సాహసించకూడదు. అసలు ఇతనికి ఇచ్చే గుణపాఠం, రాయికి ఇచ్చే పనిష్మెంట్ ఒక గుణపాఠం లాంటిది ఉండాలి. మరి భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇలాంటి చర్యకు ఉపక్రమించకుండా ఉండేలా విధంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అటు దేశవ్యాప్తంగాతో పాటు మన జీ న్యూస్ లో కూడా వీక్షకులు కూడా కామెంట్లు పెడుతున్నారు.